Hello students, welcome to my lecture series on modern physics. In the last class, we have completed alpha decay, beta decay and gamma decay. Now we will see the in-depth analysis of alpha decay, quantum mechanical treatment of alpha decay. Okay, so in-depth analysis of alpha decay, quantum mechanical explanation of alpha decay, the range of alpha particles, Geiger-Nuttel's law, that we will see. Okay, fine. So go back to the alpha decay. In the alpha decay, we know that a particle, a nucleus of atomic number Z and mass number A will be decaying into alpha particle is known as the helium nucleus 2,4. This is the alpha particle. Plus some daughter nuclei Y, mass number atomic number Z minus 2, mass number A minus 4, plus some amount of energy. This amount of energy Q that will appear in the form of kinetic energy of the alpha particle and the kinetic energy of the nucleus Y. And also we got the expressions for kinetic energy of alpha particle and kinetic energy of the Y nucleus. Now I want to measure the kinetic energy of the alpha particle. How to measure the kinetic energy of the alpha particle? What is the technique we use here? See, alpha particle kinetic energy. What alpha particles will do here? So if I want to measure the kinetic energy of alpha particles, so half mass of alpha particle and velocity of alpha particle square. This we need to measure. ఇప్పుడు మనకి ఈ రేడియోయాక్టివ్ డికేలో వచ్చినటువంటి ఆల్ఫా పార్టికల్స్ మనం ఏం చేద్దామంటే, లెట్స్ సే దీస్ ఆర్ ద ఆల్ఫా పార్టికల్స్ విచ్ కేమ్ అవుట్. These are the alpha particles which came out from the alpha decay. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే, we will send through a gas which can be ionized. Suppose ఈ molecules ని let us send through a gas. ఏదో ఒక చేంబర్లో నేను గ్యాస్ తీసుకున్నా. let us take in a chamber I have taken a gas. ఇక్కడ ఆబ్వియస్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, లేదా హైడ్రోజన్ గ్యాస్ అయితే తీసుకున్నాం అనుకున్నాం, హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ వచ్చి ఏమవుతుంది, హైడ్రోజన్ మాలిక్యూల్తో కొలైడ్ అవుతుంది. అంటే హీలియం మాలిక్యూల్ పెద్దగా ఉంది అనుకున్నాం, హైడ్రోజన్ మాలిక్యూల్ చిన్న సైజులో ఉంది. When it comes and collides with the hydrogen, this is the helium, this is the hydrogen. During collision, it imparts some kinetic energy or some momentum to the hydrogen atom. అదేం చేస్తుందంటే హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసేస్తుంది. We know that in the hydrogen atom one electron will be there. Then that electron is removed. Electron is removed from the hydrogen atom అనుకుందాం. Removed from that. Okay, fine. So remove అయింది అనుకోండి, ఇంకా దాన్ని ఏమంటాం మనం, హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ అయనైజ్డ్.
అయనైజ్డ్ అంటామా. అండ్ వీ సే దట్ ద గ్యాస్ ఈజ్ అయనైజ్డ్. ఇప్పుడు మనందరికీ తెలుసు దాన్ని అయనైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. వీ వాంట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ కనుక ఇంత ఎనర్జీని కనుక దీనికి ఇవ్వగలిగింది అంటే ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఏబుల్ టు అయనైజ్ ద హైడ్రోజన్ గ్యాస్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆల్ఫా పార్టికల్కి ఎంత ఎనర్జీ ఉన్నట్టు, 13.6 ఉన్నట్టే కదా, అంతేనా. ఇలా సో వీ విల్ మెజర్ ఇన్ దిస్ మేనర్. ఓకే, సో అలా అయనైజ్ చేసుకుంటూ పోతా ఉంటుంది. ఇట్ విల్ అయనైజ్. సో మనం అలా తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టేకెన్ ఏ గ్యాస్. సో ఇలా తీసుకున్నాము, ఇక్కడ గ్యాస్ మొత్తం ఉంది. ఇట్ ఈస్ ఏబుల్ టు అయనైజ్, సో అయనైజ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ అయనైజ్ చేసేసింది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ చేసేసింది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ చేసేసింది. సో డ్యూరింగ్ దట్ అయనోజన్ ప్రాసెస్ లెట్స్ ఇట్ కెన్ ఏబుల్ టు ట్రావెల్ ఏ సమ్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయగలిగింది. దాన్ని ఏమంటామంటే మనం రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అంటాం. ఆ తర్వాత ఇది ఫర్దర్గా అయనైజ్ చేయలేదు. వెన్ ఇట్ క్రాసెస్ దిస్ రేంజ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 సెంటీమీటర్స్, అంతవరకు ఇది అయనైజ్ చేయగలదు. ఆ తర్వాత అయనైజ్ చేయలేదు. సో ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ విల్ బికమ్ లెస్ దాన్ దట్ ఆఫ్ దట్ అబ్జార్బింగ్ గ్యాస్. ఓకేనా. సో బై మెజరింగ్ ద అయనోజేషన్, by measuring ionization potentials or by measuring the range of this alpha particle in an absorbent ఇక్కడ గ్యాస్ కావచ్చు, ఫ్లూయిడ్ కావచ్చు, లిక్విడ్ ఏదో ఒకటి, we can measure the kinetic energy of that. అలా మన కైనెటిక్ ఎనర్జీ వచ్చింది అంటే we'll get some information about that alpha decay. అంటే మెయిన్లీ హాఫ్ లైఫ్స్ కావచ్చు, డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్, అంటే ప్రాబబిలిటీ టు డికే, డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్స్ కావచ్చు. ఇలా మనకు కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే దిస్ ఇస్ ద టెక్నిక్ విల్ జనరలీ ఫాలో, సైంటిస్ట్ విల్ ఫాలో దిస్ టెక్నిక్స్ టు డిటర్మైన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ వచ్చింది అంటే దాని నుంచి మనకు క్యూ అనేది వస్తుంది. క్యూ అనేది వచ్చింది అంటే దాని నుంచి మాసెస్ వస్తాయి. దాని నుంచి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఆల్ఫా డికే అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో మరి రేంజ్ ఎంత ఉంటుంది అసలు, వాట్ ఇస్ ద రేంజ్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం. సో ఎలా డిఫైన్ చేసుకుంటామంటే నేను చెప్తాను చూడండి. సో ఐ రైట్ హౌ విల్ డిఫైన్ ద రేంజ్. The range will be defined as range is defined as ఎలా డిఫైన్ చేస్తాం. సో రేంజ్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. ఐ రైట్ ఫస్ట్ ద డెఫినేషన్. రేంజ్ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం. సో రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ the range of alpha particle is defined as the distance, defined as the distance which these particles travel through air at 76 centimeters of Hg అంటే మెర్క్యూరీ, Hg ప్రెషర్ అంటే ఈ ప్రెషర్ దగ్గర, అండ్ 15 degrees centigrade temperature before they lose
their energy, they lose their energy to the extent that they no longer ionize the gas particles. They no longer ionize the gas particles. Okay, అంటే the range of alpha particle ఎలా డిఫైన్ చేసుకుంటాం అంటే the distance which these particles travel through air at 76 centimeters of Hg. అంటే the pressure ఎంత ఉండాలి మనకు? The pressure must be 1 atmosphere. దాన్ని మనం ఏమంటాం? 76 centimeters of Hg అని అంటాం కదా. ప్రెషర్ ఎంత ఉండాలి? టెంపరేచర్ ఎంత ఉండాలి? 15 degrees. Before they lose their energy to the extent that they are no longer ఫర్దర్ గా చేయలేవు అన్నట్టు అయనైజ్ ద గ్యాస్ పార్టికల్స్. దాన్ని మనం రేంజ్ గా డిఫైన్ చేసుకుంటాం. మరి ఆబ్వియస్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అండ్ వాట్ ఫ్యాక్టర్ దిస్ రేంజ్ డిపెండ్స్? దేని మీద డిపెండ్ అవుతుంది రేంజ్ అన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎమిట్ చేసినటువంటి ఆ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎవరైతే ఎమిట్ చేసి ఉంటారో యురేనియం న్యూక్లియస్ అనుకోండి ఒక విధంగా రేంజ్ ఉంటుంది, థోరియం అనుకోండి ఒక విధంగా ఉంటుంది, రేడియం అనుకోండి ఇంకొక విధంగా ఉంటుంది. ఓకేనా? నేచర్ ఆఫ్ దట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అయింది. ఇంకోటి ఏంటి? నేచర్ ఆఫ్ దట్ అబ్జార్బింగ్ మీడియం. అండ్ మనం వాడుతున్నటువంటి గ్యాస్ హైడ్రోజనా లేకపోతే ఏదో ఒకటి, హైడ్రోజన్ గ్యాసా, నైట్రోజన్ గ్యాసా, ఆక్సిజన్ గ్యాసా, లేకపోతే మెర్క్యూరీ లిక్విడ్ వాడుతున్నామా, లేకపోతే బెంజిన్ లిక్విడ్ వాడుతున్నామా, లిక్విడ్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఆబ్వియస్లీ ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఆల్ఫా పార్టికల్. అంటే ఫస్ట్ కొలిజన్ జరిగింది, అప్పుడు కొద్దిగా ఎనర్జీ లూజ్ అవుతుంది, ఇంకా సెకండ్కి ఇంకా లూజ్ అవుతుంది, థర్డ్కి ఇంకా లూజ్ అవుతుంది. సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే డెఫినెట్గా రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ద రేంజ్ ఆఫ్ దిస్ ఆల్ఫా పార్టికల్స్ డిపెండ్స్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిపెండెన్స్ ఆఫ్ రేంజ్? Dependence of range. So then there may depend on it. First, it depends upon the initial kinetic energy or initial velocity of or kinetic energy of alpha particles. Kinetic energy of alpha particle. Second, then may obviously nature of that radioactive element. Nature of radioactive element. Nature of radioactive element. ఏదైతే దీన్ని డికే చేస్తున్నది. థర్డ్, దెన్ నేచర్ ఆఫ్ దట్ గ్యాస్, అయనైజింగ్ గ్యాస్. నేచర్ ఆఫ్ ద గ్యాస్ ఆర్ నేచర్ ఆఫ్ ద అబ్జార్బర్. నేచర్ అండ్ ప్రెషర్ మీద కూడా ఇనిషియల్గా దాని ప్రెషర్ ఎంత ఉంది? నేచర్ అండ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. సో గ్యాస్ ఆర్ అదర్వైజ్ అబ్జార్బర్ అంతే. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఇలా రేంజ్ కనుక్కోవడంలో, ద రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కనుక్కోవడంలో ఫస్ట్ దీన్ని స్టడీ చేసింది ఏంటంటే గైగర్ నట్టల్ అనే సైంటిస్టులు దీన్ని స్టడీ చేస్తారు. దాన్ని గైగర్ నట్టల్లా అని అంటాం. సో గైగర్ నట్టల్లా అనేది ఎంతో మనం చూద్దాం. ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పాం. మరి నేచర్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏమొస్తుంది జనరల్గా? ఇక్కడ మనం నేచర్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే మనం ఇక్కడ హాఫ్ లైఫ్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఆర్ అదర్వైజ్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ లాంబ్డా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. నేచర్ అండ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ అంటే ఏంటి? దేని మీద డిపెండ్? నేచర్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, లేదా నేచర్ ఆఫ్ ద గ్యాస్ అంటే మోనోటామికా, డయాటామికా, దాని బైండింగ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఆబ్వియస్లీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఇనిషియల్లీ ఎంత వస్తుందండి. సో ఇది నేచర్ దేని మీద డిపెండ్ అయింది. అఫ్ కోర్స్ ఈ రెండు ఒకదానికి కూడా ఇంటర్లింక్డ్ మనకు తెలుసు ఆల్రెడీ. T half is equal to
టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, log 2 డివైడెడ్ బై లాంబ్డా. ఈ రిలేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా, ఫైన్. Okay, so let us go for what is that Geiger-Nuttall's law. So the Geiger-Nuttall's law is one of the important law. What it tells actually, let us discuss that Geiger-Nuttall's law. So the Geiger-Nuttall's law as follows. So the Geiger-Nuttall's law as follows. Geiger-Nuttall law. So related to range of this alpha particles, there is a law called Geiger-Nuttall's law. అసలు ఏంటి ఈ లా ఏం చెప్తుందంటే, రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కి అండ్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆఫ్ దట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కి మధ్య రిలేషన్ అన్నది ఇస్తుంది. చూద్దాం ఏంటది. సో మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆబ్వియస్గా యురేనియం ఉంది, ఇట్ ఎమిట్స్ ఆల్ఫా పార్టికల్, థూరియం ఉంది, ఇట్ ఎమిట్స్ ఆల్ఫా పార్టికల్స్. అట్లా డిఫరెంట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తీసుకొని అలా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని ఆల్ఫా డికే ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేయాలి. డైరెక్ట్గా ఏదో ఒకదాన్ని స్టడీ చేయడం కాదు. అట్లా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసి దే నీడ్ టు కన్క్లూడ్ సంథింగ్. సో వాట్ దే కన్క్లూడెడ్ అంటే, డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆఫ్ దట్ రేడియోయాక్టివ్ ఎలిమెంట్, దట్ ఈస్ పేరెంట్ ఎలిమెంట్ కి రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కి ఒక రిలేషన్ అనేది రాబట్టారు వాళ్ళు. సో దే స్టడీడ్, ఎక్స్పెరిమెంట్స్ చేసి అన్ని కనుక్కొని వాట్ దే స్టడీడ్ అంటే, దే హ్యావ్ డ్రాన్ ఏ గ్రాఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ డ్రాన్ ఏ గ్రాఫ్ ఆఫ్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. వాళ్ళు ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారంటే లాగ్ ఆఫ్ రేంజ్, మరి వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారంటే లాగర్థమ్ ఆఫ్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ లాంబ్డా ఇది తీసుకున్నారు. ఇది తీసుకొని వాళ్ళకు వచ్చిన గ్రాఫ్స్ ఎలా వచ్చినాయి అంటే, దే గాట్ ద గ్రాఫ్స్ విల్ బి లైక్ దిస్. దే గాట్ ద గ్రాఫ్స్ విల్ బి స్ట్రైట్ లైన్స్. దే గాట్ ద గ్రాఫ్స్ విల్ బి స్ట్రైట్ లైన్స్. సో ఇది రేడియం సిరీస్, థోరియం సిరీస్ అండ్ యాక్టినియం సిరీస్. అంటే ఏవో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాడు థోరియం సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. అంటే థోరియం డిసింటిగ్రేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి లెడ్కి వచ్చి ఆగుతుంది. లెడ్ విల్ బి ద స్టేబుల్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ వచ్చి ఆగుతుంది. ఇలా అన్ని వాళ్ళు స్టడీ చేసి వాట్ దే కన్క్లూడెడ్ అన్నది నేను రాస్తాను ఇక్కడ. సో వాట్ దే హ్యావ్ కన్క్లూడెడ్ ఫైనల్లీ అన్నది మనకు ఇంపార్టెంట్. సో దే సెడ్ లైక్ దిస్. సో logarithm of disintegration constant will be is equal to a plus b into logarithm of range. ఓకే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు లాగ్ లేదు అనుకోండి, ఇటువైపు తీసుకొచ్చినారనుకోండి ఏమొస్తుంది, అది ఎక్స్పోనెన్షియల్గా వస్తుంది. దట్స్ ఇట్, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని సంథింగ్ స్ట్రైట్ లైన్ గ్రాఫ్గా ఉంటుంది ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ mx. y ఈజ్ ఈక్వల్ టు mx గ్రాఫ్లో ఉంది. c విల్ బి ద ఇంటర్సెప్ట్. అంటే a అన్నది ఇంటర్సెప్ట్ ఇక్కడ. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటర్సెప్ట్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో ఒక్కొక్క గ్రాఫ్కి ఒక్కొక్క ఇంటర్సెప్ట్ ఉంది అక్కడ. కాబట్టి ద ఇంటర్సెప్ట్ a అన్నది, సో ఇంటర్సెప్ట్ a విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సిరీస్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సిరీస్. కానీ మీరు కనుక స్లోప్ కనుక చెక్ చేసుకుంటే స్లోప్ విల్ బి సేమ్ ఫర్ ఆల్. అంతేనా? Slope remains constant for all.
So slopes will be same. So y is equal to mx plus a లో range. ఓకేనా? సో x అన్నది రేంజ్ అంటే log x, log r is equal to x కదా, అది రేంజ్. స్లోప్స్ విల్ బి సేమ్. అలానే చెప్పడానికి ఏం లేదు, ఆల్ ద సిరీస్ ఆర్ నాట్ అట్ ఆల్ ప్యారలల్. అంటే ప్యారలల్ ఏం కాదు కదా అవి. బి సేమ్ ఫర్ ఆల్. ఓకే ఫైన్. అంటే హారిజాంటల్ తోటి చేసేటువంటి యాంగిల్స్ సేమ్ ఉంటే అప్పుడు మనం సేమ్ అని చెప్తాం, కానీ అదర్వైజ్ విల్ నాట్ సేమ్. సో వాట్ we can conclude like that ki, according to Geiger-Nuttall, experimentally they have studied, ఒక ఎలిమెంట్ నుంచి వచ్చినటువంటి ఆల్ఫా పార్టికల్, రేడియో ఎలిమెంట్స్ నుంచి ఆల్ఫా పార్టికల్ వస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ థోరియం నుంచి బయటకు వచ్చింది ఆల్ఫా పార్టికల్ ని, లెట్ us send through some gases, they ionize the gas, they measure the range. ఆ రేంజ్ కి ఆ లాంబ్డా కి మధ్య రిలేషన్ వాళ్ళు ఎలా కనుక్కున్నారంటే ఇట్ షుడ్ బి లుక్ లైక్ దిస్ అని కనుక్కున్నారు. ఓకే ఫైన్. సో దిస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ లాస్. నౌ వీ నీడ్ ఏ థియరీ టు కన్క్లూడ్ దిస్. అంటే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనకు ఒక థియరీ అనేది కావాలి. సో ఈజ్ దేర్ ఎనీ థియరీ విచ్ కెన్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్? సక్సెస్ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గైగర్-నట్టల్స్ లా రావాలి. వస్తే సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్తాం. ఓకే fine. Let us see, is there any theory that is possible it's doing so? Okay fine students, now we will see the quantum mechanical treatment of alpha decay. So quantum mechanical treatment, quantum mechanical explanation, quantum mechanical treatment అని రాస్తా. quantum mechanics. సో క్వాంటమ్ మెకానిక్స్ ఎలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది? దీన్ని గ్యామోస్ థియరీ, నేమ్ ఆఫ్ అ సైంటిస్ట్. సో హౌ దిస్ quantum mechanical explanation given by Gamo's theory, and from this theory we can derive that Geiger-Nuttall's law also. So by applying quantum mechanics he can able to explain this Geiger-Nuttall's law. అంటే థియరిటికల్ గా దాన్ని డిరైవ్ చేయగలిగాడు ఆయన. అదే మనకి ఇప్పుడు ఓకేనా? సరే, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం జనరల్గా ఆల్ఫా పార్టికల్ అంటే ఇట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది. లెట్ us take the nucleus. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏముంటాయి మనకు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఓకే ఫైన్. సో న్యూక్లియస్ కన్సిస్ట్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ఫా పార్టికల్ అయితే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, దీనికి కొద్దిగా ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, అదే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అనుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ లెట్స్ సే v0 ఇచ్చి మనం సెండ్ చేసాం. సెండ్ చేస్తే ఏమవుతుంది? ఇది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికలే, న్యూక్లియస్ పాజిటివే. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అండ్ ఆఫ్ కోర్స్ పాజిటివ్. ఏమవుతుంది? దీనికి ఏదో ఒక పాయింట్ దగ్గర, so its kinetic energy will be keep on decreasing. There will be a certain point where the kinetic energy will become zero. This is the location where its kinetic energy will become zero. And then so then further ga idu poled, it will reflected back, ilage reflect aitadi back. Okay, ante ikkada daaka ee distance varaku, so up to this distance what is dominant అన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ దాకా కూలుంబ్ ఫీల్డ్, కూలుంబ్స్ ఫీల్డ్ విల్ బి డామినెంట్. సో వాట్ ఇస్ దట్ కూలుంబ్ ఫీల్డ్? మనం ఎలా రాయొచ్చు? దట్ వాట్ ఇస్ దట్ ఫోర్స్ ఆర్ కూలుంబ్ పొటెన్షియల్ అనే రాద్దాం అనుకోండి. వాట్ ఇస్ ద కూలుంబ్ పొటెన్షియల్ విల్ బి? సో v as a function of r అని రాస్తే, r will be the distance measured from the center of the nucleus. It is 1/4 pi epsilon naught. Sorry.
the product of it. So 2E and ZE. 2E will be the charge of the 2E will be the charge of the alpha particle and ZE will be the charge of the nucleus. R is the distance from nucleus center to the alpha particle. మరి ఇక్కడికి వస్తే ఏముంటుంది? And here is the అంటే ఇక్కడ కూడా కూలింగ్ ఫీల్డ్ ఉంటుంది, బట్ దట్ విల్ బి మోడిఫైడ్ ఫీల్డ్. కూలింగ్ ఫీల్డ్ దట్ ఈస్ మోడిఫైడ్. Coulomb's field that is modified. ఓకే, మరి ఇంకా దగ్గరికి వస్తే ఆన్ ద సర్ఫేస్ దగ్గరికి వస్తే ఇంకా కష్టం. ఓకేనా? సో మరి ఈ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే సర్ఫేస్ వరకు మళ్ళీ ఒక విధంగా ఉంటుంది, మళ్ళీ ఇన్సైడ్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఇన్సైడ్ ద ఫీల్డ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ కూడా రిపల్షనే ఉంటుంది, కూలుంబ్ రిపల్షనే ఉంటుంది ఇక్కడ దాకా. మరి ఇన్సైడ్ ఏముంటుంది? న్యూక్లియర్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్సెస్. attractive nuclear force. Okay na? So now we can plot a graph of potential versus, so manaku graph nu kuda manam draw cheyochu. Let us draw a graph. So I'll draw the graph. So x axis paina distance తీసుకుందాం సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి పార్టికల్ వరకు. The distance r, and here on the y axis we'll take the potential as a function of r. So this is the center of the nucleus, r is the center of the nucleus, r equal to 0. Some r is equal to r naught అంటే sir up to Fermi, 1 Fermi distance వరకు అనుకుందాం. 1 Fermi distance వరకు అంటే మనం ఎక్కడ ఉంటాం? న్యూక్లియస్ లోపల ఉంటాం. సో న్యూక్లియస్ లోపల ఏది డామినెంట్ ఉంటుంది? న్యూక్లియర్ అట్రాక్టింగ్ ఫోర్స్ అనేది డామినెంట్ ఉంటుంది. సో అప్ టు హియర్ nuclear dominant force will be, nuclear attractive force will be the dominant one. Nuclear attraction force will be the dominant force. It will be minus V naught. Nuclear force that is minus V naught is the dominant. కాబట్టి ఇన్సైడ్ అనేది అట్రాక్టివ్. మరి అవుట్ సైడ్కి వచ్చామనుకోండి, Coulomb force అనేది వచ్చేస్తుంది. When we come outside, the Coulomb force will be coming. So the Coulomb force అనేది రాస్తాను నేను ఇక్కడ. I'll indicate in the diagram. The Coulomb force will be dominant. The Coulomb force will be dominant. So I'll draw the rough graph will be somewhere like this. Okay, now I'll draw a line here, one of the important line. So this is the line I am drawing here. The curve nature is changing from here to here, and this is the location where, let us call maybe some distance, I can call it as some r equal to r1. Some, let us take this will be some r1, the distance will be some r1, where r is equal to r1. ikkada em avutundi? The kinetic energy disappears. అంటే ఇనిషియల్గా మనం పార్టికల్ని టువర్డ్ ద న్యూక్లియస్ ప్రొజెక్ట్ చేస్తున్నాం ఇన్ఫినైట్ డిస్టెన్స్ నుంచి, ఎక్కడి నుంచో అప్ టు 1 పాయింట్ అనేది మనం పైన చూపించాం కదా. సో ఐ హావ్ షోన్ యూ ఇన్ ద టాప్. ఇక్కడ మనం చూపించాం, ఇక్కడ ఈ పాయింట్ వరకు కూలుంబ్ ఫీల్డ్ మాత్రమే ఉంటుంది ఈ రీజియన్లో, అంతేనా? మరి ఈ రీజన్కి వచ్చేసరికి కొద్ది మోడిఫైడ్ ఫామ్ వస్తుంది, ఇంకా లోపల వచ్చేసరికి ఓన్లీ అట్రాక్షన్ వస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. చూద్దాం. ఓకే, సో ఇక్కడ దాకా దానికి ఉన్నటువంటి ఎనర్జీ, దట్ ఇస్ ద టోటల్ ఎనర్జీ విల్ బి E. The height of the energy అనుకుంటే మన total energy will be E. That is the kinetic energy. This is the height of the potential barrier.
This is the height of the potential barrier, that is the maximum potential. That is the maximum potential. We call as height maximum Coulomb potential. We can the height of the potential barrier and good antam. Height of the potential barrier. ఇప్పుడు మీరు కనుక క్లియర్గా చూస్తే whenever energy of the particle will be greater than that of V max, అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది, ఇట్ కెన్ గో ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆల్సో, దూరం. కానీ వెళ్ళలేదు. ఇక్కడ ఈ పాయింట్ చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ నుంచి వస్తుంది ఇలా ఆర్ ఈక్వల్ ఇన్ఫినిటీ అంటే 1000 meters, 900 meters, 800 meters, 700 meters, ఏదో 700 metersకి వచ్చేసరికి దానికన్నా కైనెటిక్ ఎనర్జీ అంతా అయిపోతుంది. సో దట్ మీన్స్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్దర్గా ఇది ఇంకా మూవ్ అవ్వలేదు. ఓకేనా? లేదా మనం ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ నాట్ వరకు అదేముంటుంది, అట్రాక్టివ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ బయటికి రావాలి అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ద ఎనర్జీ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ వి నాట్. దట్ అట్రాక్టివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉంటేనే అది బయటకు వస్తుంది. సో దట్ మీన్స్ ఇఫ్ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ బయటికి రావాలి అంటే ద ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ విచ్ ఆర్ సపోజ్ టు కమ్ అవుట్. ఆల్ఫా డికేలో బయటికి రావాలి అంటే దానికి ఉన్న ఎనర్జీ ఎలా ఉండాలి, మస్ట్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ. దాన్ని బ్యారియర్ హైట్ అంటాం. సో బ్యారియర్ పొటెన్షియల్ అని అంటాం. సో నీ పేరు డిఫరెంట్ పేర్లు అంతే, బ్యారియర్ హైట్ ఆర్ బ్యారియర్ పొటెన్షియల్. పొటెన్షియల్ బ్యారియర్, పొటెన్షియల్ బ్యారియర్ అని అంటారు, లేదా పొటెన్షియల్ హైట్ అని అంటారు. రెండు ఒకటి అంటే ఎనర్జీ టర్మ్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్గా బయటికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ అది న్యూక్లియస్ని బట్టి మారుతూ ఉంటుంది. మనం కనుక యురేనియం తీసుకున్నాం అనుకోండి, లేటెస్ట్ యూ కెన్ టేక్ ద యురేనియం న్యూక్లియస్. సో యురేనియంలో కనుక ఆల్ఫా పార్టికల్ లోపల ఫామ్ అయి ఉంటుంది, అది బయటికి రావాలంటే దానికి మస్ట్ బి అట్ ద ఆర్డర్ ఆఫ్ 27 MeV ఎనర్జీ ఉండాలి. సో ఇంత అంటే పొటెన్షియల్ బ్యారియర్ V max ఎంత ఉంటుందా అంటే ఇక్కడ ఇది V max, దిస్ ద V max, మాక్సిమం విల్ బి ఈజ్ ఈక్వల్ టు 27 MeV. కానీ అక్కడ ఆల్ఫా పార్టికల్ కి అంత ఎనర్జీ ఉండదు. మనం అబ్జర్వ్ చేసామో లేదు, ఆల్ఫా పార్టికల్స్ హార్డ్లీ దే క్యారీ ద ఎనర్జీ ఆఫ్ 2 MeV, 3 MeV, 4 MeV, 5 MeV అంతే ఉంటాయి, కానీ ఇంత ఉండవు దాంట్లోకి. అందుకనే ద ఎనర్జీ ప్రాసెసర్ బై ద ఆల్ఫా పార్టికల్ మచ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఎనర్జీ పొటెన్షియల్ బ్యారియర్ హైట్. అందుకే అవి బయటికి రాలేవు. మరి ఎలా బయటకు వస్తాయి అన్నది మనం అర్థం చేసుకోగలి. ఇప్పుడు అదే క్వాంటమ్ మెకానికల్ ట్రీట్మెంట్. ఓకేనా? సో ఆ క్వాంటమ్ మెకానికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం అర్థం చేసుకోగలవచ్చు. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇంకొక విధంగా కూడా అంటే జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్తాను. ఎలా అంటే ఇది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి సమ్ వాట్ లైక్ దిస్. మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యారియర్ ఉంది, ఇలా ఇలా వెళ్తున్నాం, దేర్ ఇస్ ఎ బ్యారియర్. నాకు ఒక బ్యారియర్ అడ్డు, బ్యారియర్ అంటే అడ్డు వచ్చింది, దేర్ ఇస్ ఎ బ్యారియర్. సో లెట్స్ సే there is a barrier will be like this. So let's say I am going like this and there is a barrier. సో ఇక్కడ దీన్ని క్రాస్ అవడానికి నాకు 27 MeV కావాలి, 27 MeV. కానీ ఆల్ఫా పార్టికల్ అయినటువంటి నా దగ్గర, సో ఐఎమ్ ఆల్ఫా పార్టికల్, నా దగ్గర హార్డ్లీ 5 MeV ఉంది అనుకున్నాను. సో హౌ మచ్ ఎనర్జీ ఐ హ్యావ్? ఓన్లీ 5 MeV మాత్రమే ఉంది. ఐ హ్యావ్ ఓన్లీ 5 MeV. మరి ఇప్పుడు జంప్ అవ్వడం పాసిబిలిటీ ఉందా? క్యాన్ ఐ జంప్? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు జంప్? లాజికల్గా మీరే చెప్తారు, అక్కడ 27 MeV ఎనర్జీ కావాలి, నీకు ఉన్నది 5 MeV కాబట్టి నువ్వు జంప్ కావాలి. యూ కెనాట్ జంప్, యూ కెనాట్ జంప్. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇఫ్ క్లాసికల్ థియరీ మనం సేమ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మనం ఇక్కడ అజ్యూమ్ చేసామంటే ఇక్కడ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అప్లికబుల్ అవుతాయి అనుకుంటే అది అసలు ఇంపాసిబుల్. హౌ కెన్ ఎ పార్టికల్ హ్యావింగ్ 5 MeV విల్ క్రాస్ ఎ బ్యారియర్ ఆఫ్ 27 MeV అన్నది కాదు.
కానీ క్వాంటమ్ మెకానికల్గా ఇది పాసిబులే. సో క్వాంటమ్ మెకానికల్ మనం అప్లై చేసేటప్పుడు ఏ పార్టికల్ వి ట్రీట్ యాజ్ లైక్ దిస్. పార్టికల్ మనం ఎలా భావిస్తాం? ఇట్ ఈస్ ఎ వేవ్. సో ఇట్ ఈస్ ఎ వేవ్. వాట్ టైప్ ఆఫ్ వేవ్ ఇట్ ఈస్? మ్యాటర్ వేవ్. అంతే కదా. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ కాన్సెప్ట్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. h by p అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, momentum. So every moving particle will have associated matter wave. అంటే wave can have. So wave can have this possibility. Wave can have this possibility. అంటే ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఎస్కేప్. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు మనం ఇంకా అర్థం చేసుకోవడానికి? ఇలా ఉంది, న్యూక్లియస్ లోపల అది కన్ఫైన్ అయిపోయింది. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ద పార్టికల్, ఆల్ఫా పార్టికల్ ఉంది. ఇక్కడ ఆల్ఫా పార్టికల్ ఉంది. ఇది బయటికి రావాలి అంటే ఈ బ్యారియర్కి ఉన్నటువంటి ఎనర్జీ 27 MeV, దీనికి ఉన్న ఎనర్జీ ఏమో 5 MeV. బయటికి రావాలి. ఏం చేస్తుంది? దిస్ ఆల్ఫా పార్టికల్ వెళ్ళి సో బయటికి పోవాలనే ఉద్దేశంతో ఇట్ వాంట్స్ టు ఎస్కేప్. సో ఇలా వెళ్ళి ఢీకుంటుంది, ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్, మళ్ళీ ఢీకుంటుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, మళ్ళీ ఢీకుంటుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, మళ్ళీ ఢీకుంటుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. ఇలా ఎన్ని కొలిజన్స్ చేస్తుందంటే అన్ని కొలిజన్స్ చేస్తుంది. సో వాట్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్ సేస్ దట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కొలిజన్ దేర్ ఈస్ అ ఫైనైట్ ప్రాబబిలిటీ ఇట్ కెన్ టన్నల్. టన్నల్ అంటే బొక్క పెట్టి రావడం. టన్నల్ అంటే అదే కదా, హోల్. సో టన్నలింగ్ ఎఫెక్ట్ అని అంటారు దీన్ని. దిస్ ఇస్ నోన్ యాజ్ ద టన్నలింగ్ ఎఫెక్ట్. టన్నలింగ్, it can tunnel. So this is known as the tunnel effect. So రావాలి టన్నలింగ్ ఎఫెక్ట్. బొక్క పెట్టేసుకొని బయటకు వచ్చేసేయడం టన్నల్ ఎఫెక్ట్. అంటే దిస్ ఇస్ ద వండర్ఫుల్ లైక్ ఫినామినా దట్ విల్ నెవర్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్లాసికల్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ లో మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. సో a wave when it is hitting a point, there is a chance that wave can come out. And this is the probability phenomena, no doubt. There is a probability and there is a chance to come out. Probability. There is a probability to come out. And then suppose ఒక 10 collisions చేసింది అనుకున్నాం. 10 collisions చేసినప్పుడు there is a chance of 1/1000 అనుకుందాం. మరి 100 collisions చేస్తే then there is a possibility of 1/100. అంతే కదా, there is a possibility of 1/100. మరి 1000 collisions చేస్తే there may be a possibility of 1/10. మరి 10,000 collisions చేస్తే then possibility will be 1, probability is 1 అంటే వచ్చేస్తుంది. అంటే 10 collisions per second చేసినప్పుడు ప్రాబబిలిటీ ఇస్ వెరీ లెస్, 1/1000. అదే 100 చేసినప్పుడు ఇంకొద్దిగా తగ్గింది, ఇంకొద్ది పెరిగింది. అదే 1000 చేసినప్పుడు ఇంకొద్దిగా పెరిగింది. అదే 10,000 చేసినప్పుడు అసలు డ్రాస్టిక్గా చేంజ్ వచ్చేసింది. దర్ ఇస్ అ పాసిబిలిటీ విల్ బి 1. అంటే ఆల్ఫా పార్టికల్ లోపల ఫామ్ అయింది. ఆల్ఫా పార్టికల్ ఏం చేస్తుండాలా? బయటకు వచ్చేయాలనే ఉద్దేశంతో ఇట్ కీప్ ఆన్ మూవింగ్. సో బ్యారియర్ నుంచి బయటకు వచ్చేయాలి అని కీప్ ఆన్ మూవింగ్. అండ్ ఇట్ కీప్ ఆన్ టన్నలింగ్. అంటే ఇంట్లో మనం ఎట్లాంటిదంటే ఇంట్లో లోపల మనం బీగం పెట్టేసారు, లాక్ చేసేసారు. మనం ఏం చేస్తాం? బయటికి రావాలని ట్రై చేస్తుంటాం. గోడలను బద్దలు కొడుతుంటాం, డోర్స్ని బద్దలు కొడుతుంటాం, కిటికీలను బద్దలు కొడుతుంటాం. అలా సో వీఆర్ కీప్ ఆన్ నాకింగ్. అంటే డోర్ను బయటకు వచ్చాలని వీఆర్ కీప్ ఆన్ నాకింగ్ ద డోర్. దెన్ దేర్ మే బి ఎ ఛాన్స్ టు కమ్ అవుట్. సో జనరల్ లాజికల్గా ఏంటంటే మన సపోజ్ వాళ్ళని మనం బొక్క పెట్టుకొని బయటికి రావడం అనేది మనకు పాసిబుల్ కాదు, మన దగ్గర లేదు. సపోజ్ ఏం చేస్తారు? సపోజ్ యూఆర్ హిట్టింగ్ విత్ యువర్ హ్యాండ్ అండ్ అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఇఫ్ యూఆర్ హిట్టింగ్ విత్ ద హ్యాండ్ మీన్స్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు కమ్ అవుట్. మేబీ ఉండొచ్చు, 100% అంటే ప్రాబిలిటీ 1 ఉండకపోవచ్చు, కానీ 1/1000. సో పర్ సెకండ్కి 5 పుషెస్ ఇచ్చినావు, దెర్ ఇస్ నో 1000 పుషెస్ ఇస్తే రావచ్చేమో, 10,000 పుషెస్ ఇస్తే రావచ్చేమో. సపోజ్ డోరే ఉంది, మన ఇంట్లో డోర్ ఉంది, బయటికి రావాలి, డోర్ని బద్దలు కొడతాము. ఫస్ట్ ఒక చిన్నగా గుద్దుతారు అనుకోండి, బయటికి వస్తారా? రారు. కొద్దిగా బలవంతంగా గుద్దుతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? కీప్ ఆన్ హిట్టింగ్ అనుకోండి, అండ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ కమ్ అవుట్. ఇలా
alpha particle ki energy తక్కువ ఉన్నా సరే, if it is keep on doing this type of collisions, then there may be a chance it can tunnel, it can come out from the nucleus అన్నదే ఈ quantum mechanical theory. It is classical theory unable to explain. According to Newton's law, if మనం apply చేస్తే it is impossible, but according to quantum mechanics it is possible. Okay, that mathematical treatment that we will do in the next class. Okay, fine. I hope the theory is clear to you. What is the idea? It is clear. So finally, this quantum mechanical theory able to explain that Geiger-Nuttel's law. Yes, it definitely explains the Geiger-Nuttel's law. Okay, fine. Thank you.